ఇడ్లీ పిండిని చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ పిండి మంచిగా ఉండాలి, పెరుగులాగా మంచిగా ఉండాలి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా దూదుల్లాగా వస్తాయి. నా ఛానల్లో ఇడ్లీల వీడియో ఉంది, ఇడ్లీ పిండి వీడియో ఉంది, దోశ పిండి వీడియో ఉంది. దోశలు చాలా రకాలుగా ఉన్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ చూడండి. చట్నీలు కూడా చాలా చట్నీల రెసిపీలు ఉన్నాయి, పచ్చళ్ళ రెసిపీలు ఉన్నాయి, కర్రీస్ రెసిపీలు ఉన్నాయి, ఫ్రైల రెసిపీలు ఉన్నాయి. చాలా అంటే చాలా రెసిపీలు ఉన్నాయండి. చూడండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. ఇడ్లీలు మంచిగా ఇలా చేయాలండి. అప్పుడే దూదుల్లాగా మెత్తగా మృదువుగా ఉంటాయి. ఇడ్లీలు అయితే తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. ఇడ్లీలు కొంతమంది చేస్తే రాళ్ళలాగా వస్తాయి, కొంతమంది చేస్తే గట్టిగా వస్తాయి, కొంతమంది చేస్తే మెత్తగా వస్తాయి. ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావాలి అంటే నా ఛానల్లో వీడియోలు ఉన్నాయండి, చూడండి. చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇడ్లీలు. చట్నీలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి, పచ్చళ్ళు చాలా రకాలుగా ఉన్నాయి. మిస్ అవ్వకుండా నా వీడియోలన్నీ చూడండి.